గడువు పూర్తి కాకుండా పుట్టిన బిడ్డను నెలలు నిండని బిడ్డ అని అంటారు. నెలలు నిండిన బిడ్డ యొక్క బరువు ఎంత ఉంటుందంటే 2500 గ్రాములు కంటే తక్కువగా ఉంటుంది. శిశువు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు పరిగణించే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటే 2 kg కంటే తక్కువ ఉంటుంది. శిశువు వ్యాధి నిరోధక శక్తి లేకపోవటం వలన ఎటువంటి వ్యాధులకు గురి అవుతాడంటే కండ్లకు, చర్మంకు, జీర్ణశ్వాసంకు ఇన్ఫెక్షన్ తొందరగా వస్తుంది. శిశువుకు చీకటిని మింగుతున్న శక్తి లేదా 3వ దినం నుండి ఎన్ని గంటలకు ఒకసారి తల్లిపాలు ఇవ్వను అంటే 2 గంటలకు ఒకసారి. ఒక్కొక్కసారి పాలు ఇచ్చి ఎన్ని నిమిషముల కంటే ఎక్కువసేపు ఇవ్వరాదు అంటే 20 నిమిషాల కంటే. పుట్టిన శిశువుల్లో కామల వ్యాధి ఉండుటకు పెజిషియజికల్ జాండిస్ అని అంటారు. 10 రోజుల కంటే ఎక్కువ రోజులు కామల లక్షణాలు ఉన్నచో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళవండి. కళ్ళు వాచి చీము కాటుని ఏమంటారు అంటే అపోమియం నిరిట్రమ్. ఒక వృషణం, దాని విండుట లేక గజ్జలో వాపు కనిపించిన హెర్నియా అని అంటారు. శిశువు పాలు త్రాగగా మిగిలిన పాలను పిండి పోయనచో చమురు అని జ్వరము రావచ్చు. పాలు ఇవ్వకూడని పరిస్థితి ఏంటి? ఎక్లాంపియా, మనోవైకల్యము, తీవ్రమైన అంటువ్యాధులు ఉండేటప్పుడు, గుండె జబ్బు, మధుమేహము వచ్చినప్పుడు. కృత్రిమ ఆహారము ఇచ్చుట వలన శిశువుల్లో ఈ కింది ప్రమాద లక్షణాలు కనిపించవు: కడుపు మంట, కడుపు నిండకపోవడం, నీరసనాలు, వాంతులు. జంతువుల పాలను శిశువుకి తగిన ఆహారంగా మార్చి చేయు విధము: ఆవు పాలు అయితే 3 వంతుల పాలు 1 వంతు నీటిని కలిపి త్రాగాలి. గేదె పాలు అయితే 2 వంతుల పాలు 1 వంతు నీటిని కలిపి త్రాగించాలి. 1 కిలోగ్రాము శిశువు బరువుకి ఎన్ని మిల్లీలీటర్ల పాలు అవసరం అంటే 150 ml. పిల్లలకు దగ్గు వచ్చినచో ప్రోమోజన్ మిక్చర్ను వాడవచ్చును. స్వరపేటిక అవరోధము కలిగించే వ్యాధి ఏదంటే క్రూప్. దేనివల్ల వస్తుంది అంటే డిప్తీరియా వలన కానీ, జలుబు వల్ల కానీ. న్యూమోనియా. ఏ మందులు శిశువుకి వాడుతారు అంటే యాంటీబయాటిక్ బిళ్ళలను వాడతారు. శిశు మరణ రేటుని అంటే IMR. ప్రక్క తడుపుట వలన ఎక్సీలియా అని అంటారు. విటమిన్ A సోషలేషన్ ఎంత మోతాదులో ఇస్తారంటే 2000 IU. ప్రతిసారి 1 నుండి 2 నెలల శిశువుకి పట్టించిన పాలు 75 ml. 1 సంవత్సరంలోపు పిల్లలకు ఇవ్వాల్సిన క్యాలరీల ఆహారం 800 క్యాలరీస్. ఎన్ని నెలల వరకు తల్లిపాలు అధికంగా ఉత్పత్తి అగును? 3 నెలల వరకు. 3 సంవత్సరాల పిల్లలకు ఇవ్వాల్సిన క్యాలరీస్ 1200 క్యాలరీస్. 2 నెలల వయసు వచ్చే పిల్లలకి ఎన్నిసార్లు పాలు పట్టాలి అంటే 5 నుంచి 6. మెకోనియా ఏ రంగులో ఉంటుంది? ఆకుపచ్చ రంగులో. పోలియో చుక్కలు ఒక్కసారి ఎన్ని వేస్తారు? 2 చుక్కలు.
డిపిటి ఇంజెక్షన్ ఎంఎల్ కండరంలోకి ఇస్తారు, అంటే 0.5 ml.